గవర్నమెంట్ లోపల ఆ పరిధిలో ఎంతవరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే అది చేయండి. నేను కూడా మీరు అందరూ కలిసి వచ్చారు కాబట్టి ఒకసారి మీ యొక్క వాయిస్ని నాకు వినిపిస్తా. డిఎంహెచ్ఓ గారికి ఆ మెడికల్ కౌన్సిల్లో ఎక్కడైతే ఉందో చేస్తాము. మీరు కూడా మీ పరిధిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను కూడా గతంలో మహబూబాద్ జిల్లాలో పనిచేశాను, ట్రైబల్ ఏరియాలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుండే ఆర్ఎంపీ డాక్టర్స్. మేము పిలిచి కౌన్సిలింగ్ చేసి కేసులు పెట్టినాం. ఇది మన అబార్షన్స్ అని, తర్వాత ఇంకా ఇవన్నీ, తర్వాత వేరే డాక్టర్స్ కాడ తీసుకుని క్వాలిఫైడ్ డాక్టర్స్ కాకుండా వాళ్ళ కాడ తీసుకుని సీజన్ చేపించడము, ఇల్లీగల్ అబార్షన్ చేపించడము, ఇవన్నీ చాలా జరిగినాయి. దాని మీద అప్పుడు మేము కూడా పోలీసు సీరియస్ చేయాల్సి వచ్చింది. జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర ఏదైనా వైద్యం వ్యక్తించినా కూడా వాళ్ళు వేరే రంగా అడుగుతారు. కానీ ఇప్పుడు మీ దగ్గర ఏంది ఒక ట్యాబ్లెట్ ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిండు, ఒక ఇంజక్షన్ వేసిండు, దానివల్ల ఇది ఏంటని అలిగేషన్ పెట్టే సందర్భాలు. ఒక చనిపోతే వాళ్ళు వచ్చేసి డెడ్ బాడీస్ మీ ఇంటికి